విశాఖపట్నంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములు నేడు ప్రారంభమయ్యాయి. కొమ్మాతిలోని గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన ఈ ప్రవచనములు 42 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ రోజు ప్రవచనంలో శ్రీరామాయణం యొక్క వైభవం, వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం, నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పిన సంక్షిప్త రామాయణం మరియు శ్రీరామాయణ ఆవిర్భావ ఘట్టములను గూర్చి శ్రీ చాగంటి ప్రవచించారు. అరణ్యం అన్న తర్వాత పక్షులు ఉండవా? వాటిని వేటాడే వాళ్ళు ఉండరా? బాణం వేయరా? కొట్టరా? ఇవన్నీ ఏమైనా చాలా అసాధారణమైన విషయాలా? కాదు. ఆ రోజున వాల్మీకి మహర్షి మనసంతా రాముడు నిండిపోయాడు. రాముడు నిండిపోయినా, రామాయణం నిండిపోయినా మనసు నిర్మలమైపోయి ప్రేమతో నిండిపోతుంది. అంతకన్నా ఇంకేం కావాలి? మనిషి మనసు ప్రేమతో నిండిపోయిందనుకోండి, మనిషి ఎవ్వరికి అపకారం చెయ్యడు. మనిషి అపకారం చేయడం మానేశాడు అనుకోండి, సమస్త భూతములు ప్రశాంతంగా ఉంటాయి. అరణ్యంలో ఉన్న పెద్ద పులి ఊళ్ళోకి వచ్చి తిందాం, కానీ అన్ని ప్రాణులను రక్షించవలసినటువంటి అవసరం మనిషికే ఉంది. కారణం, గుర్రం పులిలో ఉన్న విభూతిని వాడుకోదు, కానీ మనిషి గుర్రం మీద ఎక్కేదానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి పర్వతాలు ఎక్కుతాడు. గాడిద మీద బరువు వేసి మోస్తుందని గాడి చేత బరువు మోయిస్తాడు. నీటిలో చేప ఈదడం చూసి తాను ఈత నేర్చుకుంటాడు. పక్షి ఎగరడం చూసి తాను విమానంలో వెడతాడు. నెమలి పురివిప్పి నాట్యం చేయడం చూసి తాను నాట్యం నేర్చుకుంటాడు. కోయిల పాట పాడితే తాను సంగీతం నేర్చుకుంటాడు. సమస్త భూతముల నుండి ఉపకారములు పొందేవాడు మనుష్యుడొక్కడే. కుక్కకింత కవళం పడేస్తే రాత్రి ఇల్లు